శ్రీ స్వర్ణగిరి ఆధ్యాత్మిక సమాచారానికి స్వాగతం. శ్రీ విశ్వవసు నామ సంవత్సరం ఉత్తరాయణం చైత్రమాసం కృష్ణపక్షము వసంత ఋతువు ద్వాదశి శనివారం మే 24వ తేదీ. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ప్రాతకాలంలో అర్చక స్వాములు సుప్రభాత సేవను విశేషంగా నిర్వహించడం జరిగింది. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే. ఉత్తిష్టోత్తిష్ట గోవింద ఉత్తిష్ట గరుడధ్వజ. మాత సమస్త జగదాం మధుకైట భారే. శ్రీ స్వామి నిశ్రిత జన ప్రియ దానశీలే. మాత సమస్త జగదాం మధుకైట భారే. సుప్రభాత సేవ అనంతరం శ్రీ మహాలక్ష్మి అమ్మవారు 33 కోట్ల దేవతలు కొలువు తీరనట్టి గోపృష్ఠ దర్శనాన్ని చేయించడం జరిగింది. ఈరోజు 5:45 శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి నిత్యారాధన నిమిత్తం అర్చక స్వాములు వేద మంత్రోచ్చారణలతో సువర్ణ బిందె తీర్థమును బంగారు బావి నుండి తీసుకువచ్చారు. అలంకార ప్రియుడైన స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి అర్చక స్వాములు మేళ తాళ మృదంగ మంగళధ్వనుల మధ్య సుగంధభరితమైన పుష్పమాలలతో తోమాల సేవను నయన మనోహరంగా నిర్వహించారు. అందరూ కూడా మాడ వీధుల చుట్టూ 4 రాజగోపురాలు ఉంటాయి. ఆ 4 రాజగోపురాల శిఖరాన్ని దర్శనం చేసుకుంటూ ఓం నమో వెంకటేశాయ అని స్మరిస్తూ ఆ శ్రీనివాసుడి యొక్క తోమాల సేవ చేసుకున్నాం. గోవులు నడిచినటువంటి ఆ యొక్క రహదారి కానివ్వండి, బ్రాహ్మణులు భాగవతోత్తములు నడిచినటువంటి ఆ మాడ వీధులు కానివ్వండి, ఎందుకంటే వాటిల్లో నడిస్తే ఆ జన్మలో చేసిన పాపాలు కూడా తొలగిపోతాయని చెప్పి శాస్త్రం. సూర్యుల్ని మనం చూడలేకపోతున్నామంటే అది కోటి సూర్యులతో సమానము, అంత విశిష్టత. ఒక్కసారి అందరూ కూడా దాన్ని దర్శనం చేసుకోండి. బోల్ సుదర్శన భగవానికి. అలాగే కింద విమాన వెంకటేశ్వర స్వామి, సువర్ణ విమాన వెంకటేశ్వర స్వామి, దాన్ని కూడా అక్కడ చూసి నమస్కారం చేసుకోండి. శ్రీనివాస రమణ గోవింద. ఉదయం 7 గంటలకు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మణిమయ శోభిత స్వర్ణాభరణాలతో పరిమళ భరిత పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించి సహస్ర నామార్చన సేవను ఘనంగా నిర్వహించారు.
ఈరోజు ఉదయం స్వర్ణగిరి క్షేత్రంలో లోక కళ్యాణం కోసం అర్చక స్వాములు శ్రీ సుదర్శన నారసింహ హవనంను నిర్వహించారు. స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య క్షేత్రంలో శ్రీ అష్టలక్ష్మి అమ్మవారి మండపంలో శ్రీ పద్మావతి గోదాదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి పంచామృతములు, సుగంధ ద్రవ్యాలతో, వేద మంత్రోచ్చారణలతో వసంతోత్సవ సేవను శోభాయమానంగా నిర్వహించడం జరిగింది. అనంతరం అర్చక స్వాములు కర్పూర మంగళహారతులు సమర్పించారు. ఉదయం 10:30 జగదేక చక్రవర్తి అయిన శ్రీ పద్మావతి గోదాదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి పట్టు పీతాంబరాలు ధరింపజేసి నవరత్న ఖచిత స్వర్ణాభరణాలతో పరిమళ భరిత పుష్పమాలలతో అలంకరించి శ్రీ స్వామివారికి నిత్య కళ్యాణ మహోత్సవాన్ని అర్చక స్వాములు అంగరంగ వైభవంగా నిర్వహించారు. భక్తులు శ్రీవారి కళ్యాణ మహోత్సవాన్ని కన్నుల పండుగగా తిలకించారు. దివ్య శ్రీనివాస కళ్యాణ మహోత్సవ భగవానికి యజ్ఞోపవీత శ్రవణ సంజ్ఞా మే గంగే యమునే సరస్వతి తేనాహం మధునామసవ్యేన నైమిషణహుషుగో దేవదారు బెల్లాన్ని చూపిస్తున్నారు. బృహస్పతి వెంకటేశాయ మంగళం. మూర్ధానం దివారతి మృదుక్షలీలా శ్రీరంగారి గోవిందేతునా కంఠే బద్నామి శుభకే పంజీవ జరధాయ శ్రీనివాసాయ మంగళం. మనసచ్చి శ్రీనివాసాయ మంగళం. శ్రీ వైకుంఠ విరక్తాయ స్వామి పుష్కర యాదాద్రి తిరుమలేశ గోవింద. ప్రతిరోజు స్వర్ణగిరి దివ్య క్షేత్రంలో అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి అన్న ప్రసాద వితరణలో భాగంగా ఈ రోజు సుమారు 5,000 మందికి పైగా భక్తులు నిత్యాన్న ప్రసాదాన్ని స్వీకరించారు. శ్రుత పరిపాలక గోవింద, దరిద్ర జన పోష గోవింద, ధర్మ సంస్థాపక గోవింద.